మన తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను బట్టి, దయను బట్టి మనమందరము కూడా ఈరోజు వరకు ఈ దినం వరకు క్షేమముగా ఉన్నందుకు ఆ దేవాది దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుచుకుందాం. హృదయపూర్వకమైన వందనములు తెలియపరుచుకుందాం. దేవుడు ఆయన గొప్పవాడు, ఉన్నవాడు, జీవం గల దేవుడు, శక్తి గల దేవుడు, బలమైన వాడు, నిన్న నేడు ఏకరీతి గల దేవుడు, మారణ దేవుడు, మరవని దేవుడు. దినదినము ప్రతిదినము కూడా మనం కాపాడుతూ రక్షిస్తూ ఆయన నామంలో మనమందరము కూడా జీవించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుకి మనము దినదినము ప్రతిదినము కృతజ్ఞతలు గలవారమై దినదినము ప్రతిదినము కూడా ఆయనకు వందనం తెలియపరుచుకుంటూ జీవించాలి. ప్రియులారా, దేవుడు గడిచిన దినాలలో, గడిచిన రోజుల్లో, గడిచిన వారములో, గడిచిన నెలలో మనందరూ కూడా కాపాడాడు, రక్షించాడు. కాబట్టి మనమందరము కూడా మరి మరొక నెలలో ప్రవేశించాము. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము, దేవుని పిల్లలమైన మనము, దేవుని శ్వాసులైన మనము ఆయనకి కృతజ్ఞతలు, వందనం తెలియపరచాలి. ఎందుకంటే దేవుడు చేస్తున్న ఏ మేలు కూడా మనం మరవకుండా, ఆయన చేసిన ఉపకారాలు దేనిని కూడా విడనాడకుండా, దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారాలు, దేవుడు ఏ విధంగా మన యొక్క జీవితంలో మేలులు చేశాడు, ఉపకారాలు చేశాడు, దేవుడు ఏ విధంగా మనల్ని రక్షించాడు, దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడాడు, దేవుడు ఏ విధంగా మన యొక్క ప్రయాణాల్లో సహాయంగా తోడుగా ఉన్నాడు, దేవుడు ఏ విధంగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు ఏ విధంగా మనకు శక్తిని ఇచ్చాడు, మన యొక్క కష్టకాలంలో, మన యొక్క ఇబ్బందుల్లో, ఇక్కట్టుల్లో, సమస్యల్లో, దుఃఖములో, వేదనలో, బాధల్లో, వీటన్నిటిల్లో దేవుడు ఏ విధంగా మనల్ని ఆదరించి, ప్రేమించి, కనికరించి, దయ చూపించి మనల్ని నడిపించాడు. ఒక్కసారి ఇవన్నీ కూడా జ్ఞాపం చేసుకుని ఆ దేవాది దేవునికి, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు ప్రభుకి, మన కొరకు రక్తాన్ని ఇచ్చినటువంటి క్రీస్తు ప్రభుకి, మన కొరకు రక్తాన్ని కలవరి కొండపై సిలువుపై కాల్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుకి వందనములు, కృతజ్ఞతలు, హృదయపూర్వకమైనటువంటి స్తోత్రము తెలియపరచాలి. ఎందుకంటే ప్రియులారా, కాలములు, సమయములు అన్నీ కూడా దేవుని యొక్క ఆధీనములో ఉన్నాయి అన్నాడు. కాలాలు, సమయాలు అన్నీ ఎక్కడున్నాయంట? దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. మరి కాలాలు, సమయాలన్నీ కూడా దేవుడు తన యొక్క ఆధీనం ఉంచుకున్నాడు. మానవుడి యొక్క జీవితము, మనిషి యొక్క జీవితము, మానవుడి యొక్క మనుగడ, మనిషి యొక్క మనుగడ ఎవరి యొక్క ఆధీనంలో ఉన్నవి? మానవుడి యొక్క మనుగడ, మనిషి యొక్క జీవిత విధానము, మనిషి జీవించే విధానము, మనిషి యొక్క లోకములో ఏ విధంగా జీవిస్తున్నాడు, మనిషి యొక్క లోకంలో ఏ విధంగా జీవించబోతున్నాడు, మనిషి ఈ లోకంలో ఏ విధంగా తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాడు, ఇవన్నీ కూడా ఎవరి యొక్క ఆధీనములో ఉన్నాయంటే దేవుని యొక్క ఆధీనములో ఉన్నాయన్నమాట. మనము కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాం. ఇహలోకంలో ఉన్నవారు ఎవరు కూడా గొప్పవారు కాదు. ఇహలోకంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఉన్నతమైన వారు కాదు. ఇహలోకంలో ఉన్నవారు ఎవరు కూడా మరి దేవుని నామములో అందరూ కూడా దేవుని చేత ఎన్నుకొనబడి, దేవుని చేత ఏర్పాటు చేయబడి, దేవుని చేత మనమందరం కూడా పిలువబడి, ఆయన నామములోనే, ఆయన మూలముగానే, ఆయన ద్వారానే మనం జీవిస్తున్నాం అన్నమాట. కాబట్టి దేవుడు కాలాల్ని, సమయాల్ని ఆయన యొక్క ఆధీనంలో ఉంచుకున్నాడు. మనలో కూడా, మన యొక్క జీవితాన్ని కూడా, ఇహలోకంలో మనం ఎంతకాలం జీవించినప్పుడు కూడా, ఇహలోకంలో మనం ఎన్ని సంవత్సరాలు జీవించినప్పుడు కూడా, ఇహలోకంలో మన యొక్క జీవితము కొనసాగింపబడిన కూడా, మరి కాలాలు కానీ, సమయాలు కానీ, మన యొక్క జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన దినాలు కానీ, నెలలు కానీ, మరి వారాలు కానీ, సంవత్సరాలు కానీ, ఇవన్నీ కూడా ఎవరి యొక్క ఆధీనంలో ఉన్నాయంటే దేవుడు ఆధీనంలో ఉన్నవి. ఏ రోజు ఏ సమయం ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. ఏ రోజు ఏ సమయం ఏమి జరుగుతుందో మనకు తెలియదు. రేపు దినాన ఏమి అవుతుందో, ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో, ఎలా ఉంటుందో, ఏ రీతిగా ఉంటుందో మనకు తెలియదు. మన యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనం ఏ విధంగా జీవిస్తామో మనకు తెలియదు. మనకు ఏ విధంగా కష్టాలు వస్తాయో మనకు తెలియదు. ఏ విధంగా మనం బాధపడతామో మనకు తెలియదు. ఏ విధంగా మనం సంతోషిస్తామో ఒక్కోసారి తెలియదు. ఒకసారి చాలామంది అనుకుంటా ఉంటారు, నేను రేపు సంతోషించాలి, రేపు ఆనందించాలి, రేపు నేను బాగా ఉత్సాహంగా, ఉల్లాసంగా జీవించాలని కొంతమంది అనుకుంటారు. కానీ అన్ని రకాల కారణాల వల్ల
మరి అనుకోని రీతిగా ఒక్కోసారి బాధ వస్తుంది, ఒకసారి దుఃఖం వస్తుంది, ఒకసారి వేదనలు వస్తాయి. మరి దుఃఖాలు, వేదనలు, రోదనలు వచ్చినప్పుడు మనం వీటన్నిటిని కూడా ఎదుర్కొని దేవుడు ఈ సమయాన్ని మనకు అనుగ్రహించాడు, దేవుడి కాలాన్ని మనకు అనుగ్రహించాడు, దేవుడికి దినాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని యొక్క నామములోని వీటన్నిటిని కూడా విశ్వాసముతో, నమ్మికతో ఎదుర్కొని జీవించాలన్నటువంటి క్రైస్తవ యొక్క విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళాలన్న ప్రియులారా. అందుకని సమయాలన్నీ కూడా దేవుడు తన యొక్క ఆదరించుకున్నాడు. కాలం యొక్క సమయాలను దేవుడు ఆదరించుకున్నాడు, మన యొక్క సమయాలను కూడా దేవుడు ఆదరించుకున్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత గొప్పవాడు. ఈ భూలోకంలో ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు. ఈ భూలోకంలో రోజుకి ఎంతోమంది చనిపోతున్నారు, రోజుకి ఎంతోమంది పుడుతున్నారు. పుట్టేవారు పుడుతున్నారు, చనిపోయేవారు చనిపోతున్నారు. ప్రియులారా, చనిపోయేవారు చనిపోకముందు ఏమనుకుంటారు? నేను ఇంకా బతకాలి, ఇంకా బతకాలి, ఇంకా బతకాలి, ఇంకా బతకాలి, ఇంకా బతకాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియులారా, ఇహలోకములో జీవితం మీద ఆశ పెట్టుకుని, కోరిక పెట్టుకుని, నేను ఏదో సాధించాలి, నేను ఏదో చెయ్యాలి, ఏదో సంపాదించాలి, ఏదేదో చెయ్యాలనేటువంటి ఆశతో, కోరికతో జీవించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి జీవించి మరణించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులారా, ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క మానవుడికి ఈ భూలోకములో ఆశ, కోరిక అనేది ఉంటుంది. ఆశ, కోరిక లేనటువంటి వారు ఎవరైనా ఉండారా? ఆశలు, కోరికలు లేనటువంటి వారు ఎవరైనా ఉండారా? ఆశతో, కోరికతో ఇహలోకములో ప్రతి ఒక్క మానవుడు కూడా జీవిస్తాడు. ఏదో ఒక ఆశ, గుడ్డివాడైనా, కుంటివాడైనా, మోగవాడైనా, చెంటువాడైనా, అంగవైకల్యం గలవాడైనా, ముసలివాడైనా, మధ్య వయసులో ఉన్నవారైనా, యవన ప్రాయంలో ఉన్నవారైనా, పిల్లలు, ఒక్కోసారి పిల్లలకు కూడా ఊహ వచ్చినప్పటి నుంచి కూడా వారు కూడా ఆశతో ఉంటారు. వారు ఊహ వచ్చినప్పటి నుంచి కూడా నేను మా డాడీలా కావాలి, లేదా మా మమ్మీలా కావాలి, ఆడపిల్లలైతే మా మమ్మీలా కావాలి, మగపిల్లలైతే మా డాడీలా కావాలి, నేను ఏదో ఒక ఇంజనీర్ అవ్వాలి, నేను ఏదో ఒక డాక్టర్ అవ్వాలి, నేను ఏదో ఒకటి అవ్వాలనేటువంటి ఆశతో, కోరికతో జీవిస్తారు. ప్రియులారా, మరి ఆశలు, కోరికలు అనేవి ఈ భూలోకములో జీవించినంత కాలము కూడా ప్రతి ఒక్క మానవుడికి, ప్రతి ఒక్క జీవికి కూడా ఉంటుంది. బహుశా ఎక్కువ శాతము జంతువులకు కూడా ఆశ, కోరిక ఉంటుంది. ఏముంటుంది? ఏదో సాధించాలని వాటి కోరిక ఉంటుంది, కాకపోతే జీవించాలని ఒక కోరిక ఉంటుంది. ప్రియులారా, అందుకనే జంతువులు కొన్ని కొన్ని ప్రమాదాల నుంచి మనం చెప్పకుండానే, మనం తెలియపరచుకుని అవే తప్పించుకుంటాయి జంతువులు. మరి దేవుడు అటువంటి జ్ఞానాన్ని వాటికి అనుగ్రహించాడు. జంతువులు చూడండి, అందుకని మనం ఎప్పుడైతే జంతువులు కొట్టేమో అవి దెబ్బతాళంగానే పారిపోతూ ఉంటాయి, తప్పించుకుంటాయి. ప్రియులారా, చాలా జంతువులు, మరి వాటికి ప్రాణం ఉంది. ఈ లోకములో ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క ప్రాణికి దేవుడు ప్రాణాన్ని ఇచ్చాడు. మనిషికి, మానవుడికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, మాట్లాడే శక్తిని ఇచ్చాడు, మాట్లాడే జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే దేవుడు మన వల్లే ఆయన రూపంలో, ఆయన పోలికలు సృష్టించుకున్నాడు. కాబట్టి ఆయన రూపంలో, ఆయన పోలికలో మనం ఉన్నాం. కాబట్టి నేను మిమ్మల్ని సృష్టించాను, మీకు జ్ఞానం ఇచ్చాను, మీకు తెలివితేటలు ఇచ్చాను, మీకు మాట్లాడే శక్తిని ఇచ్చాను. కాబట్టి మీరు సంతోషంతో, ఆనందంతో జీవిస్తూ, నన్ను ఎప్పుడూ ఎల్లప్పుడూ నన్ను స్తుతిస్తూ, నన్ను మహిమపరుస్తూ, నన్ను గణపరుస్తూ జీవించండి అని దేవుడు తన లేఖన భాగముల ద్వారా మనకు తెలియపరిచాడు. ప్రియులారా, దేవుడి లేఖన భావన ద్వారా తెలియపరిచాడు. లోకమంతటను సంపాదించుకుని మానవుడు తన యొక్క ఆత్మను కోల్పోవచ్చు అన్నాడు. ఇహలోకంలో మనిషి, మానవుడు ఆశతో, కోరికతో జీవిస్తాడు. ఆశతో, కోరికతో జీవించే మానవుడికి అనేకమైనటువంటి ఆశలు చిగురిస్తూ ఉంటాయి. దినదినం ప్రతిదినం ఆశలు చిగురిస్తూ ఉంటాయి. అనేకమైన కోరికలు పుట్టగొడుగుల్లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. అనేకమైన కోరికలు మనకి ఇప్పుడుకప్పుడే వస్తూ ఉంటాయి, ఓడతాడు వస్తానే ఉంటాయి. మనిషి అన్న తర్వాత, మానవుడు అన్న తర్వాత ఈ భూలోకములో జీవించే ప్రతి ఒక్క మానవుడికి, ప్రతి ఒక్క మనిషికి ఆశలు రావటము సహజము, కోరికలు రావటం సహజము. మరి అనేకమైనటువంటి ఆశతో, కోరికతో జీవించడము ఇవన్నీ కూడా సహజం అన్నమాట. ఏ ఆశ లేకుండా ఏ మానవుడు ఉన్నాడు, ఏ కోరికలు లేకుండా ఏ మానవుడు ఉన్నాడు. ప్రియులారా, కనీసము మంచం మీద పడుకుని లేవనేటువంటి స్థితిలో ఉన్నవారు కూడా ఆశలు ఉంటారు. ఏం ఆశలు అంటే, నేను బతకాలి, నేను జీవించాలి, ఇంకా కొంతకాలం బతకాలి, ఇంకా కొంతకాలం జీవించాలి, నేను ఈ వయసులో నేను అది తినాలి, ఇది తినాలి, నాకు అది కావాలి, ఇది కావాలని కొంతమంది అడిగేవాళ్ళు కూడా ఉంటారు. ప్రియులారా, నేను లెగాలి, లేచిన తర్వాత అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే, దేవుడు నాకు శక్తినిస్తే, దేవుడు నాకు బలం ఇస్తే, దేవుడు నన్ను లేవనెత్తితే, దేవుడు నన్ను లేపితే నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అనేటువంటి ఆశతో, కోరికతో జీవిస్తాడనమాట. ఏ మానవుడైనా సరే ఆశ లేకుండా, కోరిక లేకుండా ఈ భూలోకంలో జీవించలేడు. ప్రియులారా, మన యొక్క జీవితము ముందు కొనసాగింపడాలి అంటే, మనం ముందుకు వెళ్ళాలి అంటే మనిషికి, మానవుడికి ఆశ, కోరికలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి అన్నమాట. ఈ ఆశలు, ఈ కోరికలు లేకుండా ఈ భూలోకంలో మనం ఎవరు జీవించలేం. కానీ ఈ ఆశలు, కోరికలు అనేవి
మనం అనుకున్నవన్నీ ఆశలు, మనం అనుకున్నవన్నీ కోరికలన్నీ కూడా నెరవేర్చలేవు అన్నమాట. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారమే, దేవుని యొక్క సమయాన్ని బట్టి, దేవుని యొక్క కాలాలను బట్టి, దేవుడిచ్చిన విధానాలను బట్టి ఇవి జరుగుతూ ఉంటాయి ప్రియులారా. మనం అనుకున్నవన్నీ మనం జరిగినాయి అనుకోండి, దేవుడు అవసరం లేదు. మనం అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరినాయి అనుకోండి, ఇంకా దేవుడు ఎందుకు? మనం అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటే ఇంకా దేవుడు ఎందుకు ప్రియులారా? అందుకని మనం ఎన్ని ఆశలు పెట్టుకున్నా సరే, ఎన్ని కోరికలు మన యొక్క జీవితంలో చిగురించినప్పుడు కూడా ప్రియులారా, అవన్నీ కూడా జరగవు అన్నమాట. ఏవో కొన్ని జరుగుతూ ఉంటాయి. అయ్యేనా సరే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారమే జరుగుతాయి. అందుకని ఆకాశము భూమి గతించును కానీ నా యొక్క మాటలు గతించు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆకాశము భూమి గతిస్తుంది కానీ ఆయన మాటలు గతించవు. చూడండి, దేవుని యొక్క మాటలు అవి పరిశుద్ధమైనవి, దేవుని యొక్క మాటలు పవిత్రమైనవి, దేవుని యొక్క మాటలు శక్తి గలవి, దేవుని యొక్క మాటలు బలమైనవి, దేవుని యొక్క మాటలు అందులో అద్భుతాలు చేసేవి అన్నమాట, ఆశ్చర్యకార్యాలు చేసేవి అన్నమాట. అందుకని ఆయన మాటలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆకాశము భూమి గతిస్తుంది అన్నాడు. భూమి మీద నుండి ప్రతి ఒక్క మానవుడు గతిస్తాడు, భూమి మీద నుండి ప్రతి ఒక్క మానవుడి యొక్క ఆశలు గతిస్తవి, భూమి మీద నుండి ప్రతి ఒక్క మానవుడి యొక్క కోరికలు చనిపోతవి ప్రియులారా. కానీ దేవుని యొక్క మాటలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడి యొక్క కోరికలు. మరి ఎంతోమంది చనిపోయిన వారు ఉన్నారు కాబట్టి, ఎంతోమంది ఇహలోకం విడిచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు కాబట్టి, మరి వారి ఆశలు ఏమైపోయినాయి, వారి కోరికలు ఏమైపోయినాయి, వారికి అనుకున్నది ఏమైపోయింది, వారు ఆలోచించింది ఏమైపోయింది, ఏదో చేద్దాము, ఏదో చెందుతాము, ఏదో సాధిద్దాము, ఏదో పొందుదామని వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ భూలోకంలో జీవించవచ్చు ప్రియులారా. చనిపోయిన తర్వాత ఏమైపోయినవి, చనిపోయిన తర్వాత ఈ భూలోకములు చనిపోయిన తర్వాత ఏమైపోయినవి, చనిపోయిన తర్వాత ఆశలు ఏమైపోయినవి, చనిపోయిన తర్వాత ఏ కోరికలు ఏమైపోయినవి. అందుకని ఒక మహాజ్ఞాని ఈ విధంగా అన్నాడు, ఆశ కోరికే ప్రతి ఒక్క మానవుడికి కష్టాలను తీసుకొస్తుందంట. డిజైర్ ఈజ్ ద కాజ్ ఆఫ్ సారో అన్నాడు. అంటే ఎప్పుడైతే మనకు ఆశలు ఎక్కువగా ఉంటాయో, ఎప్పుడైతే మన కోరికలు ఎక్కువ ఉంటాయో అవే మనల్ని దుఃఖములోనికి నడిపిస్తవి, దుఃఖాలను తీసుకొస్తవి. అందుకని కొంతమంది ఎక్కువ ఆశలు ఉండటం వల్ల బాగా కష్టపడతా ఉంటారు. ఆరోగ్యం గురించి పట్టించుకోరేక, ఏదో సాధించాలి, ఏదో పొందుకోవాలి, ఇంకా కష్టపడాలి, రాత్రి కష్టపడాలి, పగలు కష్టపడాలి. కొంతమందికి రెస్ట్ లేకుండా, విశ్రాంతి లేకుండా కష్టపడతా ఉంటారు. ఆరోగ్యం గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచించరు. కష్టపడాలి అంటారు. ప్రియుల కష్టపడి ఆరోగ్యం క్షీణించేసిన తర్వాత ఇంకేం చేస్తారు వాళ్ళు? ఆరోగ్యము పోయిన తర్వాత ఇంకేం చేస్తారు వాళ్ళు? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, ఆరోగ్యంగా ఉంటేనే మనం కొంతకాలం జీవించగలుగుతాం, ఆరోగ్యంగా ఉంటేనే ఇహలోకంలో మనం అనుకున్నవి కొన్ని కాకపోతే కొన్నైనా సరే మనం చేయగలుగుతాము, కొన్నైనా సరే మనం చూడగలుగుతాము, కొంతకాలమైన జీవించగలుగుతాం. ఒక్కసారి ఆరోగ్యం క్షీణించిపోయింది అనుకోండి, ఒక్కసారి మన అనారోగ్యానికి లోనైపోయాం అనుకోండి, ఒక్కసారి మన అనారోగ్యం లోనైపోయి మంచం మీద పడుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయగలుగుతాం ప్రియులారా? ఎవరికి మనకి ఆరోగ్యాన్ని ఇస్తారు? ఒక డాక్టర్ గారు మనకు ఆరోగ్యం ఇస్తారా ప్రియులారా? మరి వేరే వాళ్ళు ఎవరైనా మనకు ఆరోగ్యాన్ని తీసుకుని ఇస్తారా ప్రియులారా? ఒకసారి కొంతమంది డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తారు. కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు, కొన్ని రోగాలు వచ్చినప్పుడు, మన యొక్క శరీరములు రోగాలు సంభవించినప్పుడు, మన యొక్క శరీరం క్షీణించినప్పుడు, మన యొక్క శరీరము బలహీనమైనప్పుడు, మన యొక్క శరీరము ఏమి చేయనటువంటి స్థితులకు వెళ్ళినప్పుడు డాక్టర్లు కూడా ఏం చేయలేరు, మందులు కూడా ఏం చేయలేవు, ఇంజక్షన్లు కూడా ఏమి చేయలేవు ప్రియులారా. ఇక మన శరీరము దేనికి కూడా సహకరించదు. అటువంటి సమయంలో, అటువంటి తరుణములో మనము ఇహలోకం నుంచి నిదానంగా జారుకుని వెళ్ళిపోతాం ప్రియులారా. కాబట్టి ఆరోగ్యాన్ని మనం చాలా బాగా మనము జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అందుకనే మనము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మరి దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుని, దేవుడిచ్చిన కాలాలను మనం సద్వినియోగపరుచుకుని, దేవుడి యొక్క సమయాన్ని నాకు ఇచ్చాడు, దేవుడి యొక్క కాలాన్ని నాకు ఇచ్చాడు, దేవుడి యొక్క రోజులు నాకు ఇచ్చాడు, దేవుడి యొక్క దినాలు నాకు అనుగ్రహించాడు. ఈ దినాలను ఈ రోజుల్లో దేవుని స్తుతిస్తూ, ఈ దినాలను ఈ రోజుల్లో దేవుని మహిమపరుస్తూ, ఈ రోజుల్లో దేవుని ఘనపరుస్తూ, ఆయనకి ఎప్పుడు ఎల్లప్పుడు కృతజ్ఞతలు గలవారమై, ఎప్పుడు ఎల్లప్పుడు స్తోత్రము తెలియపరుచుకుంటూ, దేవుడు కాపాడిన విధానం బట్టి, దేవుడు రక్షించిన విధానం
విధానాన్ని బట్టి, దేవుడు మనం నడిపించిన విధానాన్ని బట్టి, దేవుడు మనకు సహాయం చేసిన విధానాన్ని బట్టి, దేవుడు మనకు చేసిన ఉపకారాలను బట్టి, దేవుడు చేసిన మన మేలును బట్టి ప్రతి నిత్యము కూడా కృతజ్ఞతల కలవారమై జీవించాలి ప్రియులారా. ఆశలను చంపుకోవాలి, కోరికలను చంపుకోవాలి. ఆశతో జీవించకుండా, కోరికతో జీవించకుండా, నా ఆశ దేవునికి తెలుసు, నా కోరికలు దేవునికి తెలుసు, నా ఆశలను దేవునికి నేను సమర్పిస్తున్నాను, నా కోరికలు దేవునికి ఇచ్చేస్తున్నాను. కాబట్టి ఆశలు తీర్చేవాడు దేవుడే, కోరికలను తీర్చేవాడు దేవుడే. నాకు ఏమి కావాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన నాకు తప్పకుండా అనుగ్రహిస్తాడు, ఆయన తప్పకుండా నాకు ఇస్తాడు. ఆయన ఇచ్చే దేవుడు, కలగజేసే దేవుడు అన్నటువంటి శ్వాసముతో జీవించే నేటి మేటి యొక్క క్రైస్తవులు, నేటి యొక్క విశ్వాసులు ఎవరు ఉన్నారు? ఈరోజున మనిషికి చాలా ఆశలు ఎక్కువైపోతున్నాయి. దేని మీద నేటి యొక్క మానవుడికి ఆశలు, కోరికలు ఎక్కువవుతున్నాయి అంటే ధనం మీద ఎక్కువ అవుతున్నాయి. ధనాన్ని ఎక్కువగా సంపాదించాలని, ధనాన్ని ఎక్కువగా కూడబెట్టుకోవాలని, ధనాన్ని సంపాదించి ఏదో గొప్పవాళ్ళుగా అవ్వాలనుకుంటా ఉంటారు. ప్రియులారా, నాకు ఒక విచిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఈ భూలోకంలో ధనవంతులైనటువంటి వారు, ఈ భూలోకాన్ని జయించినటువంటి వారు ఎవరైనా ఉండారా? కోట్లు కోట్లు సంపాదించినటువంటి వారు ఈ భూలోకాన్ని జయించినటువంటి వారు ఎవరైనా ఉండారంటే ఎవ్వరు కూడా లేరు ప్రియులారా. ఇది వాస్తవం. ఎందుకంటే ఒకనొక సందర్భంలో సాతానుడు యేసుక్రీస్తు ప్రభుని యెరూషలేము దేవాలయంకు తీసుకెళ్ళిపోయి ఏమన్నాడు? నీవు నాకు సాష్టాంగంగా నమస్కారం చేస్తే ఈ భూలోకమున ప్రతి ఒక్క భోగ భాగ్యాలన్నిటినీ కూడా నీకు ఇచ్చేస్తానన్నాడు. ఈ భూలోకములో అన్నాడు. భూలోకం అంటే ఈ ప్రపంచములో అన్నమాట. ఈ ప్రపంచాన్ని శాసించినటువంటి వారు, ఈ ప్రపంచంలోనే కోటేశ్వరుడు, ప్రపంచంలో ధనవంతమైనటువంటి వారు ఎవరైనా, ఈ ప్రపంచాన్ని సాధించిన వారు, ఈ ప్రపంచాన్ని పరిపాలించేవారు, ఈ ప్రపంచంలో మరి వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి ఈ ప్రపంచాన్ని అంతటి కూడా మరి రాజ్యాలు వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరు కూడా లేరు. ఒక దేవుడే ఉన్నాడు. అంటే దేవుడు ధనముతో ఈ రాజ్యాలను కానీ ఈ ప్రపంచాన్ని ఏలట్లేదు, ఆత్మతో, పరిశుద్ధ ఆత్మతో, దేవుడు ఇచ్చినటువంటి అధికారముతో అన్నమాట. అందుకని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులు చెప్పాడు. ఏమని చెప్పాడు? సర్వలోకములకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను బోధించండి, భూలోకములోను పరలోకములోను నాకు సర్వ అధికారం ఇవ్వబడింది అన్నాడు. పరలోకములోను భూలోకమున సర్వ అధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను బోధించండి అన్నాడు. సర్వసృష్టికి వెళ్ళి సువార్తను మీరు బోధించండి అని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పాడు ప్రియులారా. అందుకని ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకములో ఆయన ఏమీ కూడా ధనముతో, ధన వ్యామోహముతో ఆయన జీవించలేదు. సాతానుడు చెప్పాడు, ఈ భూలోక రాజ్యాలన్నిటిని కూడా నీకు అప్పగిచ్చేస్తానన్నాడు. కానీ ఆయన ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాను నువ్వు శోధించవలదన్నాడు. ఆయనకి మాత్రమే సాష్టాంగపడి నమస్కారం చేయాలన్నాడు ప్రియులారా. నమస్కారం చేయాలన్నాడు. కానీ నేటి యొక్క మానవుడు ఏటికి నమస్కారం చేస్తున్నాడు? ధనానికి నమస్కారం చేస్తున్నాడు, అధికారానికి నమస్కారం చేస్తున్నాడు, పెత్తనాలకు నమస్కారం చేస్తున్నాడు, ఇహలోకమైన కోరికలకు నమస్కారం చేస్తున్నాడు, ఇహలోకమైన ఆశలకు నమస్కారం చేస్తున్నాడు. ధనము కోసం అనేకమైన మోసాలు, అనేకమైన దగాలు, అనేకమైన అబద్ధాలు, అనేకమైన అబద్ధ సాక్ష్యాలు ప్రియులారా, అన్యాయాలతో, కుట్రలతో, కుతంత్రాలతో నేటి యొక్క మానవుడు జీవిస్తున్నాడు ప్రియులారా. మనం ఎంత సంపాదించినా సరే దేవునికి దూరం అయిపోతే, దేవుని యొక్క ఆజ్ఞలను మీరి మనం జీవిస్తే, దేవుని విస్మరణ చెందితే, దేవుని మోసం చేస్తే, దేవునికి అన్యాయంగా జీవిస్తే, దేవునికి అక్రమంగా జీవిస్తే, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే మన ఆత్మను దేవునికి మనం సమర్పించుకోగలుగుతామా? అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడు? ఈ లోకమంతటా సంపాదించుకుని ఈ ఆత్మను కోల్పోయినచో అన్నాడు. ప్రియులారా, ఈ లోకమంతటా సంపాదించి అంటే ఆశ, కోరిక నేటి యొక్క మానవుడికి ఎలా ఉంటుందంటే, నేను సంపాదించాలి, నేను ధనవంతుడిని అవ్వాలి, నేను గొప్పవాడుగా అవ్వాలి అనేటువంటి ఆశ, కోరికలు ఈ ధనం మీద ఎక్కువైపోయి స్వార్థపూరితమైన జీవితంతో నేటి మానవుడు జీవిస్తున్నాడు. స్వార్థపూరితమైన జీవితంతో నేటి యొక్క మానవుడు తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. స్వార్థపూరితమైన జీవితంతో నేటి యొక్క మానవుడు తన యొక్క జీవితాన్ని
చిన్నాభిన్నం చేసుకుంటున్నాడు అన్నమాట. అందుకని ఈ ఆశలను ఎప్పుడైతే మనం చంపుకుంటామో, ఈ కోరికను ఎప్పుడైతే మనం చంపుకుంటామో, ఆశ లేకుండా కోరికలు లేకుండా దేవుని యొక్క పని చేయాలి, దేవుని యొక్క స్వార్థను బోధించాలి, దేవుని శ్వాసను జీవించాలి, దేవుని నమ్మికను జీవించాలి, మన దేవునికి ఎప్పుడు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియపరచాలి. దేవుడిని ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు ఒక మంచి జీవితాన్ని అనుగ్రహించాడు, దేవుడు యెహోలోకములో ఇక మంచి జీవితాన్ని జీవించడానికి నాకు ఎంతగానో సహాయం చేశాడు, దేవుడు దినదిన ప్రజలను కాపాడుతున్నాడు, దినదిన ప్రజలను రక్షిస్తున్నాడు, దినదిన ప్రజలను నడిపిస్తున్నాడు, ఆయన నడిపించే దేవుడు, కాపాడే దేవుడు అన్నటువంటి శ్వాసముతో జీవించే వారే శాంతితో, సమాధానంతో, ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో జీవిస్తారు ప్రియులారా. ఎక్కడైతే మీ ధనం ఉంటుందో అక్కడే మీ హృదయం ఉంటుంది అన్నాడు. ఎక్కడైతే ధనం ఉంటుందో అక్కడే మీ హృదయం ఉంటుంది అన్నాడు. ఈ రోజున ధన వ్యామోహంతో జీవించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక్కసారి మనం పరిశీలించుకోండి. ఒక్కసారి పరిశీలించుకున్న ధనము కోసము, డబ్బు కోసము అబద్ధాలు ఆడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? డబ్బు కోసము, ధనము కోసము అబద్ధాలాడి ఇతరులను మోసం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ధనము కోసం, డబ్బు కోసము ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నేవాళ్ళు ఎంతమంది లేరు? ధనము కోసం, డబ్బు కోసం అబద్ధ సాక్ష్యాలు పలికేవాళ్ళు ఎంతమంది లేరు ప్రియులారా? ధనము కోసం, డబ్బు కోసం ఎంతమంది ఉబలాటపడేవాళ్ళు లేరు ప్రియులారా? ధనము కోసం, డబ్బు కోసము ఎంతగానో శ్రమించేవాళ్ళు లేరు ప్రియులారా? మరి ఈ ధనము కోసం, డబ్బు కోసం శ్రమించేవాళ్ళు, ఉబలాటపడేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, మరి నానా రకాలైనటువంటి తిప్పలు పడేవాళ్ళు జీవితాన్ని కూడా పోగొట్టుకునేటువంటి వారు ఉన్నారు, ప్రాణాలను కూడా పోగొట్టుకునేవారు ఉన్నారు ప్రియులారా. ప్రాణాలను విడిచినటువంటి వారు కూడా ఉంటారు. అనారోగ్య పరిస్థితులు కానీ, అనేకమైనటువంటి అన్ని కారణాల వల్ల కానీ, ప్రమాదాల వల్ల కానీ ప్రియులారా చాలామంది తమ యొక్క జీవితాలను పోగొట్టుకుంటూ ఉన్నారు. ధనం అనేది అవసరమే, డబ్బు అనేది అవసరమే. కష్టపడండి, కష్టపడి సంపాదించండి, కష్టపడి సంపాదించి దేవుడిచ్చినటువంటి దానిలోనే ఆనందంతో, సంతోషంతో జీవించాలి. ఎప్పుడైతే మనం చెమటొచ్చి కష్టపడి మన ధనాన్ని సంపాదిస్తామో, ఆ ఇచ్చినటువంటి ధనముతో ప్రభువా నేను కష్టపడ్డాను, నేను శ్రమించాను, అన్యాయముగా మరి సంపాదించలేదు, అక్రమంగా సంపాదించలేదు, మోసపూరితంగా సంపాదించలేదు, నీ నామంలోనే, నీ మూలంగానే ఈ ధనము నాకు వచ్చింది ప్రభువా, ఈ ధనముతోనే నేను జీవించి, నువ్వు ఇచ్చినటువంటి ధనముతోనే కొంచెం కూడబెట్టుకుని నువ్వు ఇచ్చినటువంటి ధనముతోనే నా యొక్క జీవితాన్ని నేను జీవించడానికి, నా పోషణని కలగజేయడానికి, నా కుటుంబాన్ని నేను పోషించుకోవడానికి నాకు ఇచ్చినటువంటి ధనముతోని సంతోషంతో, ఆనందం జీవించడం సహాయం చేయమని ఆ దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఆ దేవునికి మనం ప్రార్థన చేయాలి ప్రియుల. అటువంటి వారి సంతోషంగా ఉండగలుగుతారు, అటువంటి వారి ఆనందంగా ఉండగలుగుతారు. ఇహలోకంలో ఎవరైతే ధనము కోసం జీవిస్తూ, ధనం కొరకు మోసం చేస్తూ, ధనం కొరకు అక్రమంగా జీవించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క జీవితంలో సంతోషము, ఆనందం అనేది ఉంటుంది. ఏదో పైకి కనపడతారు, ఏదో పైకి మాత్రం ఆనందంగా ఉన్నట్టు కనపడతారు, ఏదో పైకి మాత్రం సంతోషంగా ఉన్నట్టు కనపడతారు. ఇది కనపడాలి, జనాల ముందు కనపడాలి, ప్రజల ముందు కనపడాలి, 10 మంది ముందు కనపడాలి, 5 ముందు కనపడాలి. కానీ ఆత్మపూర్వకముగా, హృదయపూర్వకముగా వారిలో నిజమైన ఆనందం ఉండదు. నిజమైనటువంటి ఆనందం ఎవరికి ఉంటుంది? నిజమైనటువంటి ఆనందంతో జీవించేవారు ఎవరు ఉంటారంటే, కష్టపడి సంపాదించి తమ యొక్క జీవితాన్ని ఆ కష్టంతో జీవించేవారే వారిలో ఆనందం ఉంటుంది ప్రియులారా. అందుకని దేవుడు ఈ లోకమనంతటా సంపాదించి నీ ఆత్మను కోల్పోయించు అన్నాడు. మరి దేవుడిచ్చినటువంటి సమయములు, దేవుడిచ్చిన కాలములు, దేవుడిచ్చినటువంటి దినాలు మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఒకసారి ఆత్మ పని చేసుకోవాలి. ధన వ్యామోహంతో మనం జీవిస్తున్నామా? ధనం ఆశతో, ధన కోరికలతో మనం జీవిస్తున్నామా? ధనము కోసం ఆరాటపడుతూ, ధనము కోసము మరి ఉల్లాసంతో, ఉత్సాహంతో మరి వేగురు పడుతూ మనకున్నటువంటి ఆనందాన్ని మనం పోగొట్టుకుని, మనకున్నటువంటి సంతోషాన్ని పోగొట్టుకుని ధనమే ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో జీవిస్తున్నాం ప్రియులారా ఇహలోకములో. ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని బిడ్డమైన మనము, దేవుని విశ్వాసమైన మనము మరి దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుని దేవుడిచ్చిన దానిలోనే సంతోషంతో, ఆనంద శ్వాసంతో జీవిస్తే దానికన్నా ఇంకెక్కువ ఏమీ కూడా ఉండదన్నమాట. కాబట్టి దేవుడు కలగజేసినటువంటి, దేవుడిచ్చిన దానిలో మనం సంతోషంగా, ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులకి స్పష్టంగా చెప్పాడు, ఆకాశ పక్షుల వైపు చూడండి, ఆ వెత్తవు, కొయ్యవు, గిరిసనలు దాచుకునవు, పక్షులను పోషించే దేవుడు మనుషులనే పోషించలేడు అన్నాడు. పక్షులను పోషించే దేవుడు మనుషులు పోషించలేడు అన్నాడు. అసలు మనొక్కసారి ఆది మానవుడి యొక్క జీవితంలోనికి మనం వెళ్ళినట్లయితే
మన తాత ముత్తాతల యొక్క జీవితాలు, లేకపోతే మనకి మరి కొన్ని ఒక 100 సంవత్సరాలు, ఒక 150 సంవత్సరాలు, లేదా 200 సంవత్సరాల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే, ఒక ఊహాగానంతో మనం వెనకెళ్ళినట్లయితే వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళు ఏ విధంగా జీవించారు, వారి యొక్క జీవితాలు ఏ విధంగా కొనసాగింపబడినవి. ప్రియులారా, ఇప్పుడు మన యొక్క జీవితాలు ఏ విధంగా కొనసాగింపబడుతున్నవి. అన్నాడు ఏమీ లేకపోయినప్పుడు కూడా దేవుడు వారిని పోషించాడు. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు మన్నాను కురిపించాడు, బండ నుంచి కూడా నీళ్ళనే రప్పించాడు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువును అనుసరించినటువంటి తన యొక్క శిష్యులకు కూడా ఆయన ఇప్పుడు కూడా తన యొక్క శిష్యులకి ఆహారాన్ని అందిస్తానే వచ్చాడు. చేపలు ఉన్నవి, రొట్టెలు ఉన్నవి, రొట్టెలు కానీ చేపలు కానీ ఏదో టైంకి ఇస్తాను, మీ దగ్గర ఏమైనా ఉన్నాయి అని అడిగేవాడు. ప్రియులారా, ఏమీ లేకపోతే నా దగ్గరని నేను ఇస్తాననేవాడు. అందుకని అల్ప విశ్వాసులారా, మూర్ఖతరం వారులారా, మీరు ఎంతకాలం ఈ విధంగా జీవిస్తారన్నాడు. మీరు చూడలేదా, కనులారా చూడలేదా, చెవులారా వినలేదా, 5,000 మందికి 5 రొట్టెలను 2 చేపలను పంచిపెట్టిన విధానాన్ని మీరు ఎరగలేదా, తెలుసుకోలేదా అన్నాడు. కాబట్టి మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు ఉన్నతమైన వాడు, మన దేవుడు మహిమల దేవుడు, మన దేవుడు శక్తిగల దేవుడు, మన దేవుడు నిన్న నేడు ఏకగ్రత గల దేవుడు. మన దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగపరుచుకొని, సమయాలు కాలాలన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి మనము కూడా ఆయన ఆధీనంలో ఉండాలి, మనము కూడా ఆయన ఆధీనంలో జీవించాలి. మనము కూడా ఆయన ఆధీనంలో జీవిస్తేనే అప్పుడు మనకి ఆనందము, సంతోషం వస్తుంది. అప్పుడు మనము దినదినము ప్రయోజనము కూడా ఆయనకి కృతజ్ఞతలు గలవారమై జీవిస్తాం. దినదినము ప్రయోజనము కూడా మనం ఆయనకి వందనములు తెలియపరుచుకుంటూ జీవిస్తాం. కాబట్టి దేవుడిచ్చిన యొక్క సమయాన్ని, దేవుడిచ్చిన యొక్క గడియలను మనం సద్వినియోగపరుచుకుని ఆయనకి కృతజ్ఞతలు తెలియపరుచుకుందాం. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క నెలలో, దేవుడు అనుగ్రహించిన ఈ దినాలలో మనం ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవునికి స్తోత్రం వందనం తెలియపరుచుకొని జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యం దీవించి మహిమపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. నీ నామమున తండ్రి ఈ యొక్క సమయాన్ని, కాలాలను నా ప్రభు మాకు అనుగ్రహించావు. ఇగో నా తండ్రి, గడిచిన దినాలలో, గడిచిన రోజుల్లో, గడిచిన వారములు, గడిచిన నెలలు మమ్మల్ని కాపాడు రక్షించావు నా ప్రభా. నీకే వంద, నీకే స్తోత్రం నా తండ్రి. మరొక నెలలో మేము ప్రవేశించడానికి సహాయం చేసావు, నీకే వంద, నీకే స్తోత్రం నా ప్రభా. ఇదిగో నా తండ్రి, మేమందరము కూడా నీ యందు శ్వాసం ఉంచి నీ యందు నమ్మిక చేయడం సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నా ప్రభువా, నీవు కాపాడిన విధానాన్ని బట్టి, నువ్వు రక్షించిన విధానాన్ని బట్టి, నువ్వు ఆరోగ్యించిన విధానాన్ని బట్టి, మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నా తండ్రి, అన్ని విషయాలలో, అన్ని సమయాలలో నా ప్రభువా మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనములు, కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాం. ఎవరెవరైతే నా తండ్రి ఇప్పటి వరకు నీ వాక్యాన్ని విని ఉన్నారో వారికి కూడా శక్తిని, బలమును, ఆరోగ్యమును, శాంతిని, సమాధానం గురించి ఈ నెల మొత్తము కూడా కాపాడి రక్షించమని ప్రార్థన చేస్తున్నా. ఎవరెవరైతే ఈ ప్రార్థన ఏకీపిస్తున్నారో వారిని కూడా జ్ఞాపకించుకున్నా ప్రభు. వారికి కూడా శక్తిని కలచి, బలాన్ని కలచి, ఆరోగ్యం కలచి, శాంతిని కలచి, సమాధానం కలచని ప్రార్థన చేస్తున్నా. జీవించే విధానం కూడా తోడునేడు కూడా ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడతారో వారిని ఒక్కసారి జ్ఞాపకించు. ఈ నెల మొత్తం కూడా వారిని కాపాడు, రక్షించు నా ప్రభు. నీ పరిశుద్ధమైన హస్తాన్ని వారిపై ఉంచని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీ రక్తాన్ని ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరిచే దేవుడు నువ్వే, అద్భుతాలు చేసే దేవుడు నువ్వే, లేవనెత్తే దేవుడు నువ్వే, గొప్ప దేవుడు నువ్వే నా తండ్రి. మహిమగల దేవుడు నువ్వే నా ప్రభు. అనేక మందిని స్వస్థపరిచిన దేవుడు నువ్వే. గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని, చెమటవారిని, అంగవైక్యం గలవారు నా తండ్రి స్వస్థపరిచా నా తండ్రి. అంగవైక్యం గలవారు నా తండ్రి స్వస్థపరిచా నా ప్రభా. ఇదిగో నా తండ్రి, ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో చిన్నపిల్లల గురించి నా తండ్రి, బాలులు నా ప్రభా, మధ్య వయసులో ఉన్నవారు, యవన ప్రాయంలో ఉన్నవారు, వృద్ధులు నా తండ్రి, ఒక్కొక్కరిని తట్టండి, ముట్టండి, శక్తిని, బలమును, ఆరోగ్యం నాకు ప్రార్థన చేస్తున్నా. మేము జీవించే విధానం కూడా తోడినేడు ఉండమని, ప్రతి నిత్యము కూడా నా ప్రభు ఎల్లప్పుడూ ఎప్పుడు నేను శ్వాస ఉండి సహాయం చేయమని మార్కుని యేసుక్రీస్తు సదుపరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగిన తండ్రి. ఆమేన్.